కాషాయవశమైన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం. మహేశ్వరం గడ్డ బీజేపీ అడ్డ అంటున్న బీజేపీ నేతలు. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించిన శుభ సందర్భంగా బడంగ్పేట్ కార్పొరేషన్లోని 26వ డివిజన్లో పార్టీ కార్యాలయం ముందు టపాసులు పేల్చుతూ స్వీట్స్ తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ జక్కీర్ జంగారెడ్డి మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ రికార్డు స్థాయిలో ఆధిక్యం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని పొందుటకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, కార్పొరేషన్ ఓటరు మహాశయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత్ మాతా కీ జై. ఈరోజు చేవెళ్ల గడ్డపై కాషాయ అజెండా రెపరెపలాడుతుంది. మేము అత్యధిక మెజార్టీతో గెలవడం కాకుండా మేము సంబరాలు జరుపుకుంటున్నాము. తిరుమల నగర్లో, 26వ వార్డులో, బడంగపేటలో, చేవెళ్లలో అద్భుతమైన విజయం సాధించాము. మేము చెప్పిన విధంగా మేము ఇక్కడ గెలుస్తున్నాము. నరేంద్ర మోడీ కానుక చేవెళ్లను ఇస్తామని చెప్పాము, ఇచ్చాము. ఈరోజు గెలిచాము. భారత్ మాతా కీ జై. ఈరోజు బడంగపేట్ మున్సిపాలిటీ 26వ వార్డు తరపున కాలనీ ప్రజలకు, కాలనీ వాసులకు, ఇక్కడ వచ్చిన అందరికీ మొన్న జరిగిన ఎలక్షన్లో భారీ కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించినందుకు ఈ పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ కూడా మూడోసారి విజయం సాధించిండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బడంగపేట మున్సిపాలిటీ కార్పొరేషన్ మన అంజల శ్రీరాములు అన్న ఆధ్వర్యంలో ఇంత భారీ మెజార్టీ ఆయన ముందుండి నడిపించి ఇక్కడ వాళ్ళందరికీ ఇంత పెద్ద ఎత్తున కొండా విశ్వేశ్వరరెడ్డికి భారీ మెజార్టీ రావడానికి, ఇక్కడ మహేశ్వరంలో ఇంత భారీ మెజార్టీ రావడానికి అంజల శ్రీరాములు అన్న, ఇక్కడ పెద్దలు వెంకటరెడ్డి అన్న, ఇక్కడున్న మన కార్యకర్తలు, అలాగే మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జులు మన నరసింహారెడ్డి అన్న, బొక్క నరసింహారెడ్డి అన్న, వీళ్ళందరూ కలిసి ఒక పట్టుదలతోటి పట్టుబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నను భారీ మెజార్టీతోటి గెలిపించడానికి అందరూ కూడా సహకరించురు. ఇక్కడ కూడా కాలనీ ప్రజలందరూ కూడా సహకరించురు. అందరికీ నా పేరున కాలనీ ప్రజలకు, వీళ్ళందరికీ కూడా అన్నను ఇంత మెజార్టీతోటి గెలిపించినందుకు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.